సిలబస్ చూడండి ఫస్ట్. సో ఫస్ట్ యూనిట్ 1 వెక్టార్ క్యాల్కులస్. వెక్టార్ క్యాల్కులస్ అనేవి 2 టైప్స్. వన్ ఈజ్ వెక్టార్ డిఫరెన్షియేషన్ అంటే డెరివేటివ్స్. సెకండ్ వన్ వెక్టార్ ఇంటిగ్రేషన్. వెక్టార్ ఇంటిగ్రేషన్ ఇది యూనిట్ 1. నెక్స్ట్ యూనిట్ 2 వచ్చేప్పటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. మా వాయిస్ వినిపిస్తుందా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. దీంట్లో కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తో పాటు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని కూడా ఉంటుంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మన M1 లో ఓన్లీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మాత్రమే నేర్చుకున్నాం. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి 2 టైప్స్ కింద మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని క్లాసిఫై చేయడం జరిగింది. దాంట్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం M1 లో నేర్చుకున్నాం. ఏమేమి టాపిక్స్ ఉన్నాయి దాంట్లో? ఒకటేమో ఎగ్జాక్ట్, రెండోదేమో లీనియర్. సో అలాగే ఆ టాపిక్ నుంచి పక్క వచ్చేస్తే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుందన్నమాట. ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా మనం దీంట్లో టాపిక్స్ డిస్కస్ చేసుకుంటాం. అక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హైయర్ ఆర్డర్ ఉన్నట్టే ఇక్కడ కూడా సెకండ్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. సెకండ్ అండ్ హైయర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియేషన్, సెకండ్ అండ్ హైయర్ ఆర్డర్ పీడీ. ఇది 5th యూనిట్ అన్నమాట. ఇవి మొత్తం మీకు ఉన్న సిలబస్. దీంట్లో కొంచెం ఎక్కువ పెద్ద సిలబస్ ఏంటంటే యూనిట్ 1 వెక్టర్ క్యాల్కులస్. దాంట్లో వెక్టర్ డిఫరెన్షియేషన్, అలాగే ఫోరియర్ సిరీస్, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. కొద్దిగా యూనిట్స్ మాత్రం కొంచెం పెద్ద యూనిట్స్ అనమాట. ఇదొకటి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి, అలాగే ఇంపార్టెంట్ కూడా. ఒకసారి చూడండి, మామూలుగా సిలబస్ చూడండి. మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేప్పటికి వెక్టార్ డిఫరెన్షియేషన్, వెక్టార్ ఇంటిగ్రేషన్. సెకండ్ యూనిట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, దాంట్లోనే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంటుంది. థర్డ్ యూనిట్ ఫోరియర్ సిరీస్, దాంతోపాటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఫోర్త్ వన్ PDE, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అంటే 2 or more ఇండిపెండెంట్ వేరియబుల్ తో ఉండే ఈక్వేషన్ ని దాన్ని మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. ఫిఫ్త్ వన్ హైయర్ ఆర్డర్ PDE, సెకండ్ అండ్ హైయర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నమాట. ఓకే, ఇది మన సిలబస్. ఈ రోజు సిలబస్ లో మనం అసలు ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే వెక్టర్ డిఫరెన్షియేషన్. అసలు వెక్టర్ అంటే ఏంటో చూసి దాని తర్వాత దానికి డిఫరెన్షియేషన్ ఎలా అప్లై చేద్దాము, ఇంటిగ్రేషన్ ఎలా అప్లై చేద్దాం అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టర్. జనరల్ గా మీరు ఇంటర్మీడియట్ ఫిజిక్స్ లో చదువుకుంటారు వెక్టర్స్, స్కేలర్స్ అని. వెక్టర్ వెక్టర్ కి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్, ఈ రెండు కలిపితే దాన్ని ఏమంటామంటే వెక్టర్ అంటాం. ఓకే, ఏదైనా డిస్టెన్స్ చెప్పినప్పుడు మనకి 60 కిలోమీటర్స్ అన్నాం అనుకో, 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అంటే ఇది మ్యాగ్నిట్యూడ్. కానీ దీనికి ఒక డైరెక్షన్ ఇచ్చాం. ఏలూరు టు విజయవాడ అనే డిస్టెన్స్ తీసుకుంటే
ఏలూరు నుంచి విజయవాడకి 60 కిలోమీటర్స్. అంటే ఇక్కడ మనం క్వాంటిటీ చెప్తున్నాము, అట్ ది సేమ్ టైం డైరెక్షన్ కూడా చెప్తున్నాం. కాబట్టి ఈ డైరెక్షన్ ప్లస్ వాల్యూ రెండు కలిపితే వచ్చేదే మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ ది వెక్టర్. సో వెక్టర్ అవ్వాలి అంటే వాల్యూతో పాటు డైరెక్షన్ కూడా కావాలి. డైరెక్షన్ ఉంది అంటేనే కంపల్సరీగా అది వెక్టర్. డైరెక్షన్ లేకుండా ఒక వాల్యూ చెప్తున్నాం అంటే అది స్కేలర్ అవుతుంది. ఓన్లీ 60 కిలోమీటర్స్ అనేది ఏమవుతుంది, స్కేలర్. మరి దాంతోపాటు మనం డైరెక్షన్ కూడా ఇస్తున్నాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏలూరు టు విజయవాడ అనే డైరెక్షన్ ఇస్తున్నాం. కాబట్టి డైరెక్షన్ ప్లస్ 60 కిలోమీటర్స్ రెండు కలిపి దాన్ని ఏమంటాం అంటే వెక్టర్ అంటాం. సో అది వెక్టర్. డైరెక్షన్ లేకుండా ఉన్న ఓన్లీ 60 అనేది ఏమవుతుందంటే స్కేలర్. స్కేలర్ ఇట్ ఈస్ ఏ జస్ట్ మ్యాగ్నిట్యూడ్. దేర్ ఇస్ స్కేలర్ కి డైరెక్షన్ ఏమి ఉండదు. డైరెక్షన్ ప్లస్ ఈ మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ రెండు కలిపి ఉంటే దాన్నే మనం ఏమంటాం అంటే వెక్టర్ అంటాం. ఓకే, వెక్టర్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం క్యాపిటల్స్ లో తీసుకుంటాం. ఆర్ బార్ అని తీసుకున్నాం అనుకో. సో ఇవి ఎప్పుడు ఇలా ఉంటాయి, ఐ బార్, ఐ బార్, జే బార్, కే బార్ ఇలా ఉంటాయి. సో ఆర్ బార్ అంటే ఎక్స్ఐ బార్ అని తీసుకున్నాం ఎగ్జాంపుల్, వైజే బార్, జెడ్కే బార్. సో దిస్ ఈస్ కాల్డ్ ది వన్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది వెక్టర్. సో దీనికి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ కట్టామనుకో, దీన్నే స్మాల్ ఆర్ అంటాం. సో రూట్ ఆఫ్ ది కోషన్స్ ఆఫ్ ఐఏకే టర్మ్స్, ఐఏకే టర్మ్స్ కోషన్స్ ని స్క్వేర్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. Modulus of r bar equal to root of x square plus y square plus z square. రెండు వైపులా స్క్వేర్ చేసుకున్నాం అనుకో, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. r square equal to రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే x square plus y square plus z square. సో ఇది r square. దీన్ని విత్ రెస్పెక్ట్ టు r తో పార్షియల్ డెరివేటివ్ కట్టాం అనుకో, మీకు ఆల్రెడీ చాలా క్లాస్ లో చెప్పాడు, డో r బై డో x. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఎలా వచ్చింది, ఆర్ స్క్వేర్ డెరివేటివ్ 2r, మళ్ళీ ఆర్ డెరివేటివ్ డో ఆర్ బై డో ఎక్స్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకో, ఆర్ అటైప్కి వెళ్తే బైలోకి వెళ్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, డెరివేటివ్ కడితే ఎలా వస్తుందో. ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు మనం చెప్పిన పాయింట్ ఈ యూనిట్ అయ్యేంత వరకు ఏం మారదో గుర్తుపెట్టుకోండి. ఫిక్స్, ఇది ఫిక్స్డ్ వెక్టర్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఆర్ బార్ అంటే మనం ఎప్పుడు రాసుకోవాల్సిన జనరల్ గా ఎక్స్ఐ బార్, వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. ఇట్ ఈస్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టర్ అండ్ ఫైండ్ ది magnitude modulus of the vector r bar. It is also denoted by small r. It represents square root of the quotient of I, x. So x square, the quotient of y, y square, the quotient of z, z square, and squaring on both sides. రెండు వైపులా స్క్వేర్ చేస్తే r square equal to, in the right side root 2 square cancel తీసేస్తున్నాం, తీసేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఆర్ ఓన్లీ x square plus y square plus z square. For example, differentiate partially with respect to x. In the R, we have x, y, z, three terms. R is a differentiable with respect to x, with respect to y, and with respect to z also. ఎందుకని R లో x ఉంది, y ఉంది, z ఉంది, మూడు ఉన్నాయి. కాబట్టి R ని x తో డెరివేటివ్ చేయొచ్చు, y తో డెరివేటివ్ చేయొచ్చు, z తో కూడా డెరివేటివ్ చేయొచ్చు. సో R స్క్వేర్ డెరివేటివ్ ఎంత, 2r. మరి మనం విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం, కానీ ఇక్కడ r ఉంది కాబట్టి డో ఆర్ బై డో ఎక్స్, 2r డో ఆర్ బై డో ఎక్స్ is equal to x స్క్వేర్ కి 2x. మనం పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి y స్క్వేర్ 0 అవుతుంది, z స్క్వేర్ కూడా 0. సో ఫైనల్ గా మనకి ఏం మిగిలిందంటే 2r డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 2x. 2 క్యాన్సిల్, r డో ఆర్ బై డో ఎక్స్ is equal to
ఎక్స్, నాకు ఓన్లీ డో ఆర్ బై డో ఎక్స్ కావాలి. డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్. ఈ ఆర్ ఇటే తీసుకొస్తే మన బైలోకి వస్తుంది. సో ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎప్పుడు గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు నేనేం ప్రూవ్ చేశాను అంటే డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ అని ప్రూవ్ చేశాను. సిమిలర్ గా డో ఆర్ బై డో వై వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, ఫంక్షన్స్ రివర్స్ అయినాయి కదా. ఇక్కడ ఎక్స్ బై ఆర్ ఉంటే ఇక్కడ రివర్స్ అయింది. ఆర్ బై ఎక్స్ లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఎక్స్ బై ఆర్ వచ్చింది. ఏ షార్ట్ కట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి గుర్తుపెట్టుకోవడం వలన ప్రతిదీ మనం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఏం చేసాం ఇక్కడ మనం? ఆర్ బై ఎక్స్ ఉంటే డో ఆర్ బై డో ఎక్స్ ఉంటే ఈ డోలు పక్కన పెట్టేసాం అనుకో, ఆర్ బై ఎక్స్ ఉంటే మనం దాన్ని ఎలా సాల్వ్ చేసాము? రైట్ సైడ్ ఎక్స్ బై ఆర్ అని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఆర్ బై వై ఉంది. రైట్ సైడ్ మనకేం రావాలి? రివర్స్ రావాలి. ఆర్ బై వై అంటే వై బై ఆర్. అలాగే డో ఆర్ బై డో జెడ్ కూడా ఏమవుతుంది? జెడ్ బై ఆర్. ఇవి గుర్తుపెట్టుకున్నాం. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్, డో ఆర్ బై డో వై అంటే వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. ఇప్పుడు మొత్తం మీద మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీద కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం రాస్తాను చూడండి. మనకు బాగా ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ మొత్తం లోడ్లు వస్తున్నాయి, దింపుతున్నాము. రేపు నుంచి కంటిన్యూకి వచ్చాయి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తుండే. ఫస్ట్ వెక్టార్. వెక్టార్ ఎగ్జాంపుల్ ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. అలాగే మోడ్లెస్ ఆఫ్ ఆర్ బార్ అన్న స్మాల్ ఆర్ అన్న ఒకటే, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది మనం ప్రతి ప్రాబ్లంలో ఈ యొక్క ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం బాగా, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాం. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు రెండు వైపులా స్క్వేర్ చేయండి, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అండ్ డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్. మీరు రేపు నుంచి ఏం చేస్తారంటే బుక్ పెన్ను తీసుకొని ఇటువంటి టాపిక్స్ అన్ని రాసుకోండి. రాసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇవి బాగా యూజ్ అవుతాయి కాబట్టి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు వీటిని ఈజీగా మీరు అప్లై చేయడానికి అవుతుంది. జెడ్ బై ఆర్. ఇది ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ వెక్టర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. వెక్టర్ ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం. సిఆర్స్ అటెండెన్స్ తీసుకోండి అమ్మా మధ్యలో. ఇప్పుడు ఆల్ ఆఫ్ మ్యూట్ లో ఉండండి. 65 రోల్ నెంబర్ 65 మ్యూట్ లో ఉండాలి. రోల్ నెంబర్ 265. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. అసలు వెక్టర్ ప్రాపర్టీస్ ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయో చూద్దాం. ఇప్పుడు జనరల్ గా మనం కొన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఎలాగా? ఏ ఇంటూ బి, ఏబి, ఏ ఇంటూ బిలో, లేకపోతే ఏబి ఈక్వల్ టు ఏబి 1 ఇంటూ 2 2 అను 3 + 5 8 అని ఇలా చేస్తూ ఉంటాం కదా. ఇటువంటి వెక్టర్స్ లో వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఎఫ్ ప్లస్ జి మైనస్ హెచ్ ఇలా తీసుకున్నాం కదా వెక్టర్స్. దీంట్లో తీసుకున్నప్పుడు ఎడిషన్ లోను సపరేషన్ ఉన్నప్పుడు లీనియారిటీ ప్రాపర్టీ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. వదిలేసేయండి. జనరల్ గా ఐజెక్ఎల్ తీసుకుందాం. ఐ క్రాస్ ఐ ఫస్ట్ డాట్ చేద్దాం. ఐ డాట్ ఐ, జే డాట్ జే, కే డాట్ కే. ఏమవుతుందో చూడాలి. నెక్స్ట్ ఒకవేళ ఐ డాట్ జే అయితే రివర్స్ అయితే ఐ డాట్ జే లేదా జే డాట్ ఐ, జే డాట్ కే, కే డాట్ ఐ. సో
ఎప్పుడైతే మనకి 2 డిఫరెంట్ టర్మ్స్ మధ్య వాల్యూ వస్తాయో అంటే సేమ్ టర్మ్స్ మధ్య డాట్ వచ్చినప్పుడు దాని వాల్యూ 1, i డాట్ i 1, j డాట్ j 1, k డాట్ k 1. అంటే 2 వెక్టార్ల మధ్య డాట్ ప్రోడక్ట్ వచ్చింది అంటే దాని వాల్యూ 1. డిఫరెంట్ టర్మ్స్ మధ్య డాట్ ప్రోడక్ట్ వచ్చిందంటే దాని వాల్యూ 0. i డాట్ j 0, j డాట్ k 0, k డాట్ i 0. సో ఇవి కూడా మీరు ఎక్కడైనా బుక్ లో రాసుకోవాల్సిన పాయింట్స్. i డాట్ i 1, j డాట్ j 1, k డాట్ k 1, i డాట్ j 0, j డాట్ k 0, k డాట్ i 0. ఓకే, క్రాస్కి వెళ్దాం. క్రాస్ ప్రోడక్ట్ కి i క్రాస్ i, j క్రాస్ j, k క్రాస్ k. ఇది ఫస్ట్. i క్రాస్ j, j క్రాస్ k, k క్రాస్ i. ఇది థర్డ్. ఇంకోటి ఉంది, j క్రాస్ i, i క్రాస్ k, k క్రాస్ j. ఇవి కూడా ఏమవుతాయో చూడాలి. క్రాస్ ప్రొడక్ట్ లో సేమ్ టర్మ్ అనమాట. డాట్ ప్రొడక్ట్ మధ్య i డాట్ i 1, డాట్ అయితే సేమ్ అయితే 1, క్రాస్ లో సేమ్ అయితే 0. సో ఇదంతా 0 0 0. సో ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ఏమొస్తుంది, i వస్తుంది, తర్వాత j వస్తుంది, తర్వాత k వస్తుంది, మళ్ళీ k తర్వాత ఎక్కడికి వచ్చేస్తుంది, iకి వచ్చేస్తుంది. ఇది సైక్లిక్ ఆర్డర్ అన్నమాట. ఈ సైక్లిక్ ఆర్డర్ ప్రకారం వెళ్తే మనకి ఇక్కడ వాల్యూ రాయొచ్చు చూడండి. i తర్వాత j తర్వాత అంటే i క్రాస్ j వచ్చిందంటే నెక్స్ట్ ఏ రావాలి మనకి, k రావాలి సైక్లిక్ ఆర్డర్ లో ఉంటే. చూడండి, i తర్వాత j వచ్చింది, j తర్వాత k. ఓకే, నెక్స్ట్ అలాగే సెకండ్ j క్రాస్ k, j తర్వాత k, k తర్వాత మళ్ళీ ఎక్కడ రావాలి, ఫస్ట్ ఏకి వచ్చేయాలి, i బార్. i తర్వాత మళ్ళీ k తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, i వస్తుంది. ఇక్కడ ఏం మిగిలిపోతుంది ఇంకా, j. అంటే i jk, jki, ki j. సైక్లిక్ ఆర్డర్ లో ఉంటే అది మనకి ప్లస్ వస్తాయి. సైక్లిక్ ఆర్డర్ రివర్స్ ఉంది అనుకో, యాక్చువల్గా i తర్వాత j రావాలి. ఇక్కడ చూడండి, i తర్వాత j రావాలి, కానీ ఇక్కడ ఏముంది, j తర్వాత i ఉంది. ఇక్కడ మిస్ అయిన టర్మ్ ఏంటో రాసుకోండి. ఐజేలు ఉన్నాయి కాబట్టి k మిస్ అయింది. ఇది k బారు, ఇక్కడేమో j బారు, ఇదేమో i బారు. కానీ ఆర్డర్ రివర్స్ లో ఉంది కాబట్టి మైనస్ తీసుకోండి. ఇది మళ్ళీ సపరేట్ రాస్తుంది ఉండే. i క్రాస్ i సేమ్ టర్మ్స్ మధ్య 0, j క్రాస్ j 0, k క్రాస్ k 0, i j నెక్స్ట్ వచ్చేది k కాబట్టి k బారు, నెక్స్ట్ j k తర్వాత వచ్చేది i బారు, k i తర్వాత వచ్చేది j బారు. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఈ సైక్లిక్ ఆర్డర్ మిస్ అయితే, క్రాస్ లో సైక్లిక్ ఆర్డర్ మిస్ అయితే అంటే j క్రాస్ i వచ్చింది, సో కేనే, కానీ మైనస్ k. i తర్వాత k వచ్చింది, j రావాలి, సో మైనస్ j. k తర్వాత i రావాలి, కానీ j వచ్చింది, సో మైనస్ i. ఇవి ప్రాపర్టీస్ అంటే. సో సేమ్ ప్రోడక్ట్ మధ్య డాట్ వస్తేనేమో 1, డిఫరెంట్ ఉన్న డాట్ వస్తే 0, సేమ్ క్రాస్ మధ్య క్రాస్ వస్తేనేమో 0, డిఫరెంట్ వస్తేనేమో రిమైనింగ్ వాల్యూ. సైక్లిక్ ఆర్డర్ లో ఉంటే ప్లస్, ఇన్ సైక్లిక్ ఆర్డర్ లో ఉంటేనేమో మైనస్ వస్తుంది. సో ఇవి మనకి ప్రాపర్టీస్ అన్నమాట. ఇంకా ఉంటాయి ప్రాపర్టీస్, మామూలుగా మన ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే వాటిలో వస్తాయి.
అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే అసలుకి వెక్టర్ డిఫరెన్షియేషన్ లో టాపిక్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం వరకు ఏంటంటే ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఇప్పుడు సిలబస్ లోకి వెళ్ళిపోదాం. Vectors are clarified into two parts. One is vector differentiation అంటే derivative, and second one is vector integration. So vector differentiation. In the vector differentiation, the first topic is gradient. And the second topic is unit vector normal to the surface. Normal to the surface. Third one, directional derivative. బుక్ లో రాసుకుంటే ఇవన్నీ ఈజీగా ఉంటాయి, మీకు ఇవే ప్రిపేర్ అవ్వాలి. డైరెక్షనల్ డెరివేటివ్. ఫోర్త్ వన్, యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేస్. యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేసెస్. ఫిఫ్త్ వన్, కర్ల్ సోలనాయిడ్. ఇవి ఈ 5 టాపిక్స్ ఉంటాయి అన్నమాట మీకు. గ్రాడియంట్, యూనిట్ వెక్టర్ నార్మల్ టు సర్ఫేస్, డైరెక్షనల్ డెరివేటివ్, యాంగిల్ బిట్వీన్ టూ సర్ఫేస్, కర్ల్, డైవర్జెన్స్, డెల్, తర్వాత కర్ల్ అంటాం, డైవర్జెన్స్ ని డెల్, కర్ల్, సోలనాయిడ్లు, ఈ రొటేషనల్. సో ఈ 5 టాపిక్స్ మనం కనుక నేర్చుకుంటే మనకి వెక్టర్ డిఫరెన్షియేషన్ అనేది హాఫ్ ఆఫ్ ది యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఈరోజు గ్రాడియంట్ ఏంటో చూద్దాం. ఈజీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఈ రోజు జనరల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక ప్రాబ్లం కూడా ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, చూడండి. గ్రాడియంట్. సో గ్రాడియంట్ దీన్ని సింబాలిక్ గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలాగా, మనం మామూలుగా డెల్టా రాస్తాం కదా, దాన్ని రివర్స్ లో రాస్తే దాన్నే మనం ఏమంటాం అంటే గ్రాడియంట్ అంటాం. సో దీన్ని గ్రాడియంట్ అనొచ్చు. దీన్ని డెల్టాని రివర్స్ చేసాం కాబట్టి డెల్ అని కూడా పిలుస్తాం. ఏమందాం, డెల్ కానీ గ్రాడియంట్ కానీ. సో గ్రాడియంట్ ఎప్పుడు దేనికి అప్లై చేస్తామంటే అప్లై ఓన్లీ టు స్కేలార్స్. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు నోట్స్ లో రాసుకోవాల్సిన పాయింట్లు. ఇప్పుడు పెట్టుకోకపోయినా రేపు నుంచి మాత్రం నోట్స్ పెట్టుకోండి. సో డెల్ ఆల్వేస్ అప్లై టు ఏ స్కేలార్ ఫంక్షన్. స్కేలార్ కి మాత్రమే మనం డెల్ అప్లై చేయడానికి అవుతుంది, వెక్టర్ కి అప్లై చేయడానికి అవ్వదు. అసలు వెక్టర్ ఎలా ఉంటుంది, స్కేలార్ ఎలా ఉంటుంది మనకి ఎలా తెలుస్తుంది? మనకు వెక్టర్ ఇచ్చాడంటే స్కేలార్ ఇచ్చాడంటే ఏ వాల్యూలు అయితే ఐజేకేలు ఉండవో అది స్కేలారు, దేంట్లో అయితే ఐజేకేలు ఉంటాయో బార్లు ఉంటాయో అది వెక్టారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. log of x² + y² + z² ఎలా ఇచ్చాడు. x² i బార్ మైనస్ 2yz j బార్ ప్లస్ k బార్ ఇచ్చాడు. దీంట్లో ఏది వెక్టారు, ఏది స్కేలారు? ఫస్ట్ ది స్కేలారు, దాంట్లో ఐజేకే లేవు. సో ఇటువంటి ఫంక్షన్ మాత్రమే మనం డెల్ డైరెక్ట్ గా అప్లై చేయడానికి కుదురుతుంది. ఇది వెక్టారు, వెక్టార్ కి మనం డైరెక్ట్ గా డెల్ అప్లై చేయడానికి కుదరదు. ఏంటి డైరెక్ట్ గా అప్లై చేయడం అంటే ఏంటి అంటే, దీనికి డెల్ మనం ఈ ఫంక్షన్ ఏదైనా ఎఫ్ అనుకున్నాం అనుకో, క్యాపిటల్ ఎఫ్, సారీ స్కేలర్ ని ఎప్పుడు కూడా స్మాల్ అనుకోవాలి, క్యాపిటల్ అనుకోకూడదు. స్మాల్ ఎఫ్ అనుకున్నాం అనుకో, దీనికి ఇలా అప్లై చేసేదాన్ని డైరెక్ట్ అంటాం. దీన్నే మనం ఏమని చదువుతామంటే డెల్ ఎఫ్ అని చదవచ్చు, లేదంటే గ్రాడియంట్ ఎఫ్ అని చదవచ్చు. ఇక్కడ గ్రాడియంట్ ని డైరెక్ట్ గా దేనికి అప్లై చేసాం, ఎఫ్ కి అప్లై చేసాం. ఈ ఎఫ్ ఏంటిది, స్కేలార్. స్కేలార్ అని మనకి ఎలా తెలుస్తుంది, ఎఫ్ కో వాల్యూ ఇచ్చాడు, log of x² + y² + z² అని. దీంట్లో ఐజేకే లేవు కాబట్టి ఇది స్కేలార్. గ్రాడియంట్ ఎప్పుడు కూడా దేనికి అప్లై చేస్తామంటే స్కేలార్స్ కి అప్లై చేస్తాం. స్కేలార్స్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే దాంట్లో ఐజేకే టర్మ్స్ ఉండవు. అటువంటప్పుడు దాన్ని సింబాలిక్ గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ సర్కిల్ చేసినట్టు ఇలాగా డెల్ ఎఫ్ అని చదువుతాం. మరి వెక్టార్ కి వచ్చినప్పుడు మరి ఏం చేయాలి అంటే, వెక్టార్ కి వచ్చినప్పుడు దీన్ని క్యాపిటల్ ఎఫ్ తో డినోట్ చేసుకుంటాం. వెక్టార్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎఫ్ బార్ అనాలి. సో ఇక్కడ డెల్ ని క్యాపిటల్ ఎఫ్ బార్ కి అప్లై చేయడానికి మన దగ్గర రైట్స్ లేవు. ఒకవేళ అప్లై చేయాల్సి వస్తే దీని మధ్యలో ఏదైనా ప్రాపర్టీ ఉండాలి, డాట్ కానీ క్రాస్ కానీ ఏదో ఒక ప్రాపర్టీ ఉంటేనే మనం అప్లై చేయడానికి కుదరదు. అంటే డైరెక్ట్ గా అప్లై చేయడానికి కుదరదు అనమాట. అర్థమైందా?
చిన్న చిన్న క్యాల్కులేషన్స్ అంటే మనం మామూలుగా చేసేస్తాం నోట్స్ లో పెన్ తో. కొంచెం హెవీ క్యాల్కులేషన్స్ ఉన్నాయి అనుకో, అంటే సపోజ్ log 200 whole power 3/2 లేదా log of 1000/350 whole power 5/2 ఇలా ఉన్నాయి అనుకో. ఇటువంటి వాటిని మనం ఏం చేయాలి, ఖచ్చితంగా క్యాల్సీలో క్యాల్కులేట్ చేయాలి, మాన్యువల్ గా క్యాల్కులేట్ చేయడానికి కుదరదు. అలాగే వెక్టార్స్ కి ఎప్పుడైనా కానీ మనం డెల్ అప్లై చేయాలంటే కనుక ఖచ్చితంగా దాని మధ్య ఏదో ఒక ఆపరేటర్ ఉండాలి. ఆ ఆపరేటర్ పేరే డాట్ లేదంటే క్రాస్ అన్నమాట. ఇది కానీ అది కానీ. సో ఇప్పుడు ప్రజెంట్ మనం కొంచెంసేపు వెక్టార్స్ ని పక్కన పెట్టేస్తే గ్రాడియంట్ దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నాం, స్కేలర్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం. స్కేలర్ అని ఎలా తెలుస్తుంది, దాంట్లో ఐజేకే లేకుండా ఉంటాయి టర్మ్స్, ఓకే కదా. మరి వెక్టార్ కి అప్లై చేయాలంటే డెల్ ఏముండాలి, ఖచ్చితంగా డాట్ కానీ క్రాస్ కానీ మధ్యలో ఏదో ఒక ఆపరేటర్ పెట్టి అప్లై చేయాలి. మరి వెక్టార్ని ఎలా డినోట్ చేస్తాం, స్మాల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం, ఎఫ్ కానీ లేదంటే ఇలాగ పై కానీ వీటితో చిన్న స్మాల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. వెక్టార్స్ దేంతో డినోట్ చేస్తాం, క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం, అంటే క్యాపిటల్ ఎఫ్ క్యాపిటల్ జి అలాగ వాటితో డినోట్ చేస్తాం. ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ ఏంటి, గ్రాడియంట్. గ్రాడియంట్ డెఫినేషన్ రాస్తున్నాం. గ్రాడియంట్ అంటే దీన్ని డెల్ అని కూడా అనొచ్చు. దీని డెఫినేషన్ వచ్చేప్పటికి ఈ టర్మ్స్ మీరు నోట్స్ లో రాసుకోవచ్చు, ఐ డో ఎక్స్ జే డో వై. నేను ఏవైతే నోట్స్ లో రాయమంటున్నానో అవి మారవు, ఈ యూనిట్ అయ్యేంత వరకు అటు వాల్యూ ఫిక్స్, అందుకనే వాటిని నోట్స్ లో రాసుకోమనేది. మీకు స్టార్టింగ్ లో కొన్ని చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నోట్స్ అని చెప్పే ప్రతి టాపిక్ కనుక మీరు నోట్స్ లో రాసుకోగలిగితే ప్రాబ్లం కి మారేవి కాదు ఇవి, ఏ ప్రాబ్లం అయినా స్టాండర్డ్ గా ఉండేవి. గ్రాడియంట్ ఫార్ములా ఏంటి, డెల్ ఈక్వల్ టు ఐ బార్ అని చదవచ్చు, లేదంటే ఐ వచ్చినా కానీ వెక్టర్ కింద దాన్ని తీసుకోవచ్చు, ఐ డో ఎక్స్ ప్లస్ జే డో వై ప్లస్ కే డో జే. మీకు డౌట్ రావచ్చు, ఇది వెక్టర్ అంటున్నారు కదా, మరి వెక్టర్ ని డైరెక్ట్ గా స్కేలర్ వెక్టర్ కి అప్లై చేయకూడదు అంటే చేయకూడదు. రెండు వెక్టర్స్ మధ్య ఖచ్చితంగా ఏదో ఒక డాట్ ఉండాలి, క్రాస్ కానీ ఏదో ఒక. మరి గ్రాడ్ పై కానీ గ్రాడ్ ఎఫ్ కానీ రాయాలితే ఫార్ములా ఎలా రాస్తాం అంటే ఇలా, డెల్ ఎఫ్ ఈక్వల్ టు ఐ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డో ఎఫ్ బై డో జే. అంటే ఎఫ్ ని డైరెక్ట్ గా మల్టిప్లై చేసేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎఫ్ రాసి చూపిస్తాను, ఇక్కడ ఎఫ్ రాసి స్మాల్ ఎఫ్ కదా, ఇక్కడ ఎఫ్ రాసి ఇదంతా బ్రాకెట్ పెట్టి ఇక్కడ ఎఫ్ రాసి ఈ ఎఫ్ ని ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి థర్డ్ టర్మ్ కి మల్టిప్లై చేస్తాం. అలా మల్టిప్లై చేసేట్టుగా వచ్చింది నేను కింద రాసింది అన్నమాట. అర్థమైందా డెల్ ఎఫ్ అంటే? సో డెల్ ఎఫ్ ఈక్వల్ టు ఐ డో ఎఫ్ బై డో ఎక్స్ జే డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డో ఎఫ్ బై డో జే. అదే డెల్ పై తీసుకున్నాం అనుకో, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. పై తీసుకుంటే క్వశ్చన్ లో ఏదైతే తీసుకోండి, క్వశ్చన్ లో ఇవ్వకపోతే మీరు ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకోండి. స్కేలర్ ఇప్పుడు స్మాల్ లెటర్ ఐ డో పై బై డో ఎక్స్ జే డో పై బై డో వై కే డో పై బై డో జే. ఏమన్నా ఫాలో అవుతున్నారా, అర్థమవుతున్నాయా? ఏమా ఎవరో రెస్పాండ్ అవ్వండి. స్లోగానే చెప్తున్నాను, మీకు ఈజీగానే ఉంటాయి వెక్టర్స్. మీరు M1 లో కష్టపడినంత ఏముండదు, కొంచెం చిన్న చిన్న లాజిక్స్ మొత్తం దగ్గర పెట్టుకొని రాసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఎందుకంటే M1 లో డెరివేటివ్స్ బాగా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డెరివేటివ్స్ చాలా ఈజీగా అయిపోతాయి. పెద్ద పెద్ద డెరివేటివ్స్ ఏమి ఉండవు, అక్కడ మీరు చేసిన దాంతో పోల్చుకుంటే చాలా చిన్నగా ఉంటాయి డెరివేటివ్స్. సో ఇదమ్మా గ్రాడియంట్ అంటే. డెల్ ఎఫ్ అంటేనేమో ఐ డో ఎఫ్ బై డో ఎక్స్ జే డో ఎఫ్ బై డో వై కే డో ఎఫ్ బై డో జెడ్. డెల్ పై అంటే బ్లూ ఫాంట్ లో ఉంచుకోండి, ఐ డో పై బై డో ఎక్స్ జే పై బై డో వై కే డో పై బై డో జెడ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఐజేకేలకి బోర్లు పెట్టండి, అవే ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే, ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాము, గ్రాడియంట్ ని ఎలా సాల్వ్ చేయాలి అంటే అర్థం అవుతుంది.
క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఫైండ్ grad phi if phi equal to log of x square plus y square plus z square. ఇలా ఇస్తారు. Find grad phi if phi equal to log of x square plus y square plus z square. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సొల్యూషన్ తీసుకొని ఈ సొల్యూషన్ లో ఇచ్చిన దాన్ని అలా ఉంచి గ్రాడ్ పై ఏంటంటే ఫార్ములా రాదు. ఇదంతా క్వశ్చన్. గ్రాడ్ పై ఫార్ములా ఈస్ ఐ డో పై బై డో ఎక్స్ జే డో పై బై డో వై కే డో పై బై డో జెడ్. ఇది మూడు ఎట్ ఎ టైం ఫైండ్ అవుట్ చేయగలిగితే చేసుకోండి. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి. ఈ 3 వాల్యూస్ సింగిల్ లైన్ లో ఫైండ్ అవుట్ చేయగలం అంటే చేయండి, లేదు అంటే 1 by 1 చేయండి. ఫస్ట్ టైం కదా మనం 1 by 1 చేద్దాం. చేసి దీంట్లో రీప్లేస్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ డో పై బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏంటి? డో బై డో ఎక్స్ ఆఫ్ పై అన్నమాట. పై అంటే మనకేమి ఇచ్చాడు? ఇది కదా, లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో కొంచెంసేపు దీన్ని మొత్తాన్ని మీరు ఈ లాగ్ లోపల ఉన్న వాల్యూ మొత్తాన్ని కనుక మీరు ఎక్స్ అనుకుంటే, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కనుక మీరు ఎక్స్ అనుకుంటే ఎలా ఉంది? డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ లాగా ఉంటుంది. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా ఏంటి మనకి? 1 by x. అంటే 1 by x అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. మరి దేనికైతే డెరివేటివ్ చేసుకున్నాం? బ్లూ లైన్ లో మనం సర్కిల్ చేసుకున్నాం కదా, దానికి ఇంటర్నల్ డెరివేటివ్. అంటే దీనికి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ కి డెరివేటివ్ ఎంత? 2x. వై స్క్వేర్ కి డెరివేటివ్ ఎంత? విత్ రెస్పెక్ట్ ఎక్స్ 0. జెడ్ స్క్వేర్ డెరివేటివ్ ఎంత? 0. ఫైనల్ గా ఏం మిగిలింది చూడండి, 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో దిస్ ఈస్ డో పై బై డో ఎక్స్ వాల్యూ. మనకి లాగ్ తర్వాత ఎక్స్ స్క్వేర్ ఉంది, తర్వాత వై స్క్వేర్ ఉంది, తర్వాత జెడ్ స్క్వేర్ ఉంది. సిమిలారిటీ ఉంది, అంటే మనకి సైక్లిక్ ఆర్డర్ లో ఉంది. కాబట్టి డో పై బై డో వై, డో పై బై డో జెడ్ కూడా సిమిలర్ గా రాయొచ్చు. డో పై బై డో వై ఎంత వస్తుంది? ఇక్కడ 2y వస్తుంది, అంతేనా? ఇక్కడ 2y వస్తుంది, తర్వాత 2z వస్తుంది. చేస్తే మళ్ళీ సేమ్ మళ్ళీ చేద్దాం అంటే ఇంకోటి చేద్దాం. ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వచ్చింది. సెకండ్ది క్యాలిక్యులేట్ చేద్దాం. స్పేస్ సరిపోదు కాబట్టి రబ్ చేసి చేయాలి తప్పదు. సెకండ్ ఈసారి విత్ రెస్పెక్ట్ టు వై తీసుకుందాం. ఇప్పుడు మనం ఈసారి దీన్నే మళ్ళీ ఏమనుకుంటామంటే వై అనుకుంటాం. సో డో బై డో వై అంటే లాగ్ వై అనుకుంటే లాగ్ డెరివేటివ్ 1 by y కాబట్టి 1 by ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇంటర్నల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం కదా, ఎక్స్ స్క్వేర్ కి 0, వై స్క్వేర్ కి 2y, జెడ్ స్క్వేర్ కి 0. సో ఫైనల్ గా ఎంత మిగిలింది మనకి? 2y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనేది మిగిలింది. ఇది సెకండ్. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టండి. లాస్ట్ది నేనేం చెప్పానంటే యాక్చువల్గా సిమిలర్ గా రాయమన్నాను.
సరే ఫస్ట్ ప్రాబ్లం కదా చేద్దాం. లాస్ట్ వన్, థర్డ్ వన్, విత్ రెస్పెక్ట్ టు జెడ్. మళ్ళీ సేమ్ ఈ లోపల ఉన్న వాల్యూని మనం మొత్తం కనుక దీన్ని జెడ్ అనుకుంటే లాగ్ జెడ్ కి డెరివేటివ్ 1/z. జెడ్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 0, డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్ 0, డెరివేటివ్ ఆఫ్ జెడ్ స్క్వేర్ 2z. సో ది ఫైనల్ 2z by x square plus y square plus z square. సో ఇది థర్డ్ వన్. మనకు కావాల్సిన గ్రాడ్ పైలు అన్నీ వచ్చేసినాయి చూడండి. తీసుకెళ్ళి దేంట్లో రీప్లేస్ చేద్దాం? ఎక్కడ ఉంది చూసారా ఈ ఫార్ములా? ఈ ఫార్ములాలో రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేయండి. గ్రాడ్ పై ఈక్వల్ టు ఫస్ట్ i ఇంటూ డో పై బై డో ఎక్స్ ఎంత వచ్చింది మనకి? 2x by x square plus y square plus z square, అలాగే j బార్ ఇంటూ డో పై బై డో వై వాల్యూ ఎంత వచ్చింది? 2y by x square plus y square plus z square plus k bar into dou pi by dou z, 2z by x square plus y square plus z square. సో ఫైనల్ గా గ్రాడ్ పై ఇలా రాసుకోవచ్చు కదా, సింబాలిక్ గా డెల్ పై. అన్నిట్లో ఏం కామదిద్దాం? 2 by x square plus y square plus z square కామన్ ఏంటి? ఏం మిగిలింది? xi బార్ ప్లస్, చూడండి ఫస్ట్ దాంట్లో 2 వెళ్ళిపోయింది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ వెళ్ళిపోతే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అని మనకేం తెలుసు? స్టార్టింగ్ లో మేము నోట్స్ రాస్తాం. many happy returns of the day and చెప్తా. 2r బార్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే r స్క్వేర్. సింబాలిక్ నోటేషన్ చెప్పాను, గుర్తుందా మీకు? సింబాలిక్ నోటేషన్ ఏం చెప్పాను? xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అంటే 2 క్యాపిటల్ r బార్ బై డినామినేటర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z సార్ వాయిస్ లోగా వినపడుతుంది సార్. r స్క్వేర్. అదే స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ చెప్పాం కదా మీకు, xi బారు ప్లస్ yj బారు ప్లస్ zk బార్ అంటే క్యాపిటల్ r బార్ అని, అలాగే డినామినేటర్ లో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే r స్క్వేర్ అని. ఆ రాజుల నాయుడు ఎందుకో ఫోన్ చేస్తున్నాడు, కట్ చేస్తున్నా, ఒకసారి చూడండి ఒకసారి. 2r బార్ బై r స్క్వేర్. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఈ లాస్ట్ లో రాసిన ఈ 2r బై r స్క్వేర్ అనేది మీకు స్టార్టింగ్ లో నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను చూసారా, అదే అనమాట. సో అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక నోట్స్ తీసుకొని జాగ్రత్తగా రాసుకుంటూ ఉండంటే ఎప్పుడైనా మనం ప్రూవ్ చేయమన్నప్పుడు ఆర్ బార్ అంటే ఏంటి, ఆర్ స్క్వేర్ ఎలా వస్తుంది అని తెలుస్తుంది. ఓకే, ఇదో ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చేద్దాం ఈ రోజుకి, రేపు వేరే టాపిక్ లోకి వెళ్దాం. సో గ్రాడ్ పై అంటే ఇది. ఈ గ్రాడియంట్ పై అనేది 2 మార్క్స్ కి చిన్నగా ఉంది ప్రాబ్లం అని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇవి రాకపోతే ఎస్ఐ క్వశ్చన్స్ ఏం రావు మీకు. ఇవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ కూడా రేపు ఎస్ఐ క్వశ్చన్ లో సింపుల్ గా ఒక లైన్ లో మనం చేసేస్తాం అనమాట. ఓకేనా? ఇంకో ప్రాబ్లం చేద్దామే. ఏమన్నాడంటే, షో దట్ grad of 1 by r equal to minus r by r cube. ఇది క్యాపిటల్
ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు ఆర్ అంటే ఏంటో ఆర్ క్యూబ్ అంటే ఏంటో మీకు తెలియాలి. అది ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. గ్రాడ్ ఆఫ్ 1/r ఈక్వల్ టు -r/r క్యూబ్. అప్పుడు వాయిస్ వినిపిస్తుందా? స్లోగానే ఉందంతా. సార్ వినపడుతుంది సార్. ఓకే ఓకే సరే, మనం అనగానే గ్రాడియంట్ అంటే దేనికి సంబంధించింది? గ్రాడియంట్ అనగానే మనం ఇమీడియట్ గా ఈ సింబల్ రాయాలి డెల్లో. మరి ఇక్కడ లోపల ఉన్న ఫంక్షన్ స్కేలరా వెక్టర్ అయి ఉంటుందంటే గ్రాడియంట్ ఎప్పుడు మనం స్కేలర్ కి అప్లై చేయాలి. స్కేలర్ ని దేంతో డినోట్ చేసుకుంటాం? అయితే స్మాల్ ఎఫ్ తో కానీ లేదంటే స్మాల్ పైతో కానీ డినోట్ చేయాలి. వాడు ఇచ్చేస్తే ఓకే, ఇంతకుముందు ప్రాబ్లంలో పై అని ఇచ్చేసాడు. ఇవ్వకపోతే మనమే తీసుకున్నాం. మనం ఏమని తీసుకున్నాం? ఎఫ్ అని తీసుకున్నాం. సో గ్రాడ్ ఎఫ్ అనేది తీసుకొని ఏం చెప్పమంటున్నాడు? ఈ -r/r క్యూబ్ అని చెప్పమంటున్నాడు. మరి మన దృష్టిలో ఈ రెండు కంపేర్ అయితే ఎఫ్ ప్లేస్ లో ఎంత ఉంది? ఎఫ్ అంటే 1/r. మరి 1/r స్కేలరా వెక్టారా? స్కేలర్. ఎలా చెప్పాము? దీంట్లో ఐజేకే లేవు కాబట్టి. ఓకే, అంత ఆలోచించాలన్నమాట మీరు. అంత ఆలోచించినప్పుడు గ్రాడ్ ఎఫ్ ఫార్ములా రాయండి. ఫస్ట్ ఏది క్యాలిక్యులేట్ చేయాలన్నా ఫార్ములా రాయండి. సరే, సొల్యూషన్ లో నేను ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎల్హెచ్ఎస్ తీసుకుంటా. ఎల్హెచ్ఎస్ ఏంటిది? గ్రాడ్ ఆఫ్ 1/r. సో గ్రాడ్ ఫార్ములా ఏంటి మనకి? డెల్ ఆఫ్ 1/r అంటే ఐ డో ఎక్స్ ఆఫ్, ఇక్కడ దీన్ని ఏం తీసుకున్నాం? ఈ వాల్యూ మొత్తం తీసుకోండి. 1/r జే డో ఆఫ్ 1/r ప్లస్ కే డో జెడ్ ఆఫ్ 1/r. ఇది ఫార్ములా. దాని మీనింగ్ యాక్చువల్గా మనం ఇలా రాసాం అనుకో, డెల్ ఎఫ్ రాసాం అనుకో, ఫార్ములా ఎలా రాస్తామంటే ఐ డో ఎఫ్ బై డో ఎక్స్. ఇక్కడ ఎఫ్ అంటే 1/r అన్నమాట. జే డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డో ఎఫ్ బై డో జెడ్. ఇలా రాయాలి. కానీ మనకి ఎఫ్ అంటే తెలుసు కదా, ఎఫ్ అంటే 1/r. అందుకే నేను డైరెక్ట్గా 1/r సబ్స్టిట్యూట్ చేసి రాశాను. ఓకే, ఇక్కడ కూడా మొత్తం 3 వాల్యూస్ ఎట్ ఎ టైం మనం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి ఒక వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చిన వాల్యూ 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దాంట్లో రీప్లేస్ చేయాలి. సో గ్రాడ్ ఆఫ్ 1/r అన్న సింబాలిక్ రాయాలంటే డెల్ ఆఫ్ 1/r ఈక్వల్ టు ఐ డో ఎక్స్ ఆఫ్ 1/r ప్లస్ జే డో ఆఫ్ 1/r ప్లస్ కే డో జెడ్ ఆఫ్ 1/r. ఈ డో ఎక్స్ ఆఫ్ 1/r, డో ఆఫ్ 1/r, డో జెడ్ ఆఫ్ 1/r వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసి దాంట్లో రీప్లేస్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ డో ఎక్స్ ఆఫ్ 1/r ఇది ఎలా ఉంది? బ్రాకెట్ లోపల 1/x లా ఉంది. మరి 6 డిఫరెన్షియబుల్ అంటే 6 డిఫరెన్షియబుల్ ఎక్స్ తో వై తో జెడ్ తో. ఎందుకంటే r² అంటే మనకేం తెలుసు? స్టార్టింగ్ చెప్పి r² అంటే x² ప్లస్ y² ప్లస్ z². అంటే r లో x ఉంటుంది, y ఉంటుంది, z ఉంటుంది. కాబట్టి ఈ r ని విత్ రెస్పెక్ట్ x తో వై తో జెడ్ తో మూడింటితోనూ డెరివేటివ్ చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని కొంచెంసేపు మీరు r ని x కింద ట్రీట్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ 1/r అంటే మనం యాక్చువల్గా డెరివేటివ్ ఆఫ్ 1/x ఫార్ములా ఏంటి? -1/x². అలాగే దీన్ని కూడా -1/r² రాసుకొని మళ్ళీ r కి సపరేట్ గా రాద్దాం, dr/x. ఓకే, 1/r ని 1/x అనుకుంటే 1/x డెరివేటివ్ అలాగే -1/x² లాగే, అలాగే 1/r కి -1/r², మళ్ళీ r కి dr/x. dr/x అంటే ఎంత అని తెలుసు మనకి? గుర్తుపెట్టుకోమని చెప్పే స్టార్టింగ్ లో r/x ఉంటుంది, ఫంక్షన్ రివర్స్ చేయాలి. గుర్తుందా? r/x ఉంటే x/r అంటే dr/x ఉంటే x/r, dr/y ఉంటే రివర్స్ y/r,
డో ఆర్ బై డో జెడ్ ఉంటే జెడ్ బై ఆర్. ఎలా వచ్చింది కూడా ప్రూవ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు డో ఆర్ బై డో ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ బై ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ రివర్స్ రాయండి, ఎక్స్ బై న్యూమినేటర్స్ రెండు మల్టిప్లై అండి. 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆరు ఆర్ క్యూబ్. సో మైనస్ ఎక్స్ బై ఆర్ ఆర్ క్యూబ్ క్యూబ్ వాల్యూ ఫస్ట్ వాల్యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో. మీరు దీన్ని విత్ రెస్పెక్ట్ టు వై తో సింగర్ గా చేసేయచ్చు. మైనస్ విత్ రెస్పెక్ట్ టు వై తీసుకున్నాం అనుకో, సేమ్ 1/r కి విత్ రెస్పెక్ట్ టు వై తో -1/r స్క్వేర్ డో ఆర్ బై డో వై. ఈ పాయింట్ జాగ్రత్త ఉండండి, నేను ఎక్కువ ట్రస్ట్ చేసి చెప్పేది ఇదే. డో ఆర్ బై డో వై అంటే మీరు గుర్తుపెట్టుకోండి వై బై ఆర్. సో ఇక్కడ ఏమొస్తుంది మైనస్ వై బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్. ఇది సెకండ్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేసాం, విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ 1/r కి -1/r స్క్వేర్ డో ఆర్ బై డో జెడ్. ఆర్ బై జెడ్ ఉంది, రివర్స్ రాయాలి, జెడ్ బై ఆర్ మైనస్ జెడ్ బై ఆర్. మనకు కావాల్సిన 3 వాల్యూస్ వచ్చేస్తాయి. తీసుకెళ్ళి పైన రీప్లేస్ చేద్దాం చూడండి. లెఫ్ట్ సైడ్ ఏమో డెల్ ఆఫ్ 1/r. డెల్ అంటే గ్రాడ్ అనొచ్చు లేదా డెల్ అనొచ్చు. లెఫ్ట్ సైడ్ అలా వదిలేసేయండి. దీని వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ ప్లస్ జే బార్ ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది, మైనస్ వై బై ఆర్ క్యూబ్ ప్లస్ కే బార్ ఇంటూ మైనస్ జెడ్ బై ఆర్ క్యూబ్. అన్నిట్లోంచి ఏం కామేద్దాం, మైనస్ 1/r క్యూబ్ కామన్ చేద్దాం. అన్నిట్లోంచి -1/r క్యూబ్ కామన్ తీస్తే xi బార్ ఫస్ట్ దాంట్లో మిగిలింది, సెకండ్ దాంట్లో yj బార్, థర్డ్ దాంట్లో zk బార్. స్టాండర్డ్స్ వాడాలి. xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అంటే ఏం తెలుసు మనకి, ఆర్ బార్ బార్ అని తెలుసు. సో దట్ ఈక్వల్ టు r. ఎంత సింపుల్ గా ఉంటుంది. ఇదే సింపుల్ గా ఉన్న ప్రాబ్లమ్ ని మనం ఎస్ఐ క్వశ్చన్ లో సింగిల్ లైన్ లో చేయాల్సి వస్తుంది. అందుకే మీకు ఇక్కడ ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇదే ప్రాబ్లం మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లో చేసినప్పుడు ఒక లైన్ లో డెల్ ఆఫ్ 1/r వాల్యూ రాసేయాలి. ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాం కదా, కొంచెం స్లోగా చేద్దాము, ప్రాబ్లమ్స్ అలవాటు అయ్యేంత వరకు. తర్వాత అనేది స్పీడ్ గా చేసుకుంటూ వెళ్దాం. ఓకే, మీకు ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, రోజుకు ఒక ప్రాబ్లం ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటుంది. హోంవర్క్ ప్రాబ్లం నేను ఇక్కడ స్క్రీన్ మీద రాస్తాను, మీరు ఎక్కడ నోట్స్ లో రాసుకోండి. ఫైండ్ గ్రాడ్ బై లేదా గ్రాడ్ ఎఫ్ ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3xyz. ఈ ప్రాబ్లం హోంవర్క్ చేయండి. ఫైండ్ గ్రాడ్ ఎఫ్ ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3xyz ప్లస్ తీసుకోండి -3 ఎట్ పాయింట్ కూడా ఇస్తున్నాను 1, 2, -1. f equal to x cube plus y cube plus 3xyz -3 at point 1, 2, -1. పాయింట్ వచ్చిందని మీరు ఏది కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాయింట్ ఇచ్చేసాం కాబట్టి పెద్ద ప్రాబ్లం మీకు ఇచ్చేసాను అసలు ఆలోచించండి. ఇంతకు ముందు మనకు వచ్చిన ఆన్సర్ లో ఫైనల్ గా సమ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన ఆన్సర్ లో ఎక్స్ చివరికి మీరు చేయాల్సింది ఏం చేయొద్దు, ఎక్స్ ప్లేస్ లో 1 పెట్టండి లాస్ట్ ఆన్సర్ లో, వై ప్లేస్ లో 2 పెట్టండి, జెడ్ ప్లేస్ లో -1 పెట్టండి. ఇది ఒక్కటే ఎడిషనల్ గా ఉంది. ఇలా ఎట్ అనే పాయింట్ ఇచ్చాను కదా చెప్పలేదని చెప్పి మీరు చేయకుండా ఉండొద్దు. జనరల్ గా గ్రాడ్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేసేయండి, ఐ డో ఎఫ్ బై డో ఎక్స్, తర్వాత జే డో ఎఫ్ బై డో వై, కే డో ఎఫ్ బై డో జెడ్, 3 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక ఆన్సర్ వస్తుంది. ఆ వచ్చిన ఆన్సర్ మీకు ఎక్స్ వై జెడ్ లో ఉంటుంది. ఎక్స్ ప్లేస్ లో ఇక 1 పెట్టండి, వై ప్లేస్ లో 2 పెట్టండి, జెడ్ ప్లేస్ లో -1 పెట్టండి. ఓకే,
మరి యాస్టీస్ గా ఎఫ్ ఒకటి వచ్చి పాయింట్ ఇవ్వకపోతే మరి చిన్నపిల్లలు ఉంటుంది. వచ్చిన ఆన్సర్ లో XYZ వాల్యూ ప్లేస్ లో జస్ట్ 1, 2, -1 పెట్టి వదిలేసారు. చేయగలుగుతారుగా? ఎస్ సార్. రేపు చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుందాం అమ్మా. రేపు ఎస్ఐ క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో వెరీ వెరీ ఫస్ట్ మీకు క్వశ్చన్ అన్నమాట. అంటే యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కి 1 లో ఏ బిట్ ఖచ్చితంగా డైరెక్షనల్ డెరివేటివ్ అని ఉంటుంది. ఖచ్చితంగా 100% క్వశ్చన్ రేపు డైరెక్షనల్ డెరివేటివ్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. దాంట్లో మొత్తం 3 మెథడ్స్ ఉంటాయి. డైరెక్షనల్ డెరివేటివ్ ని 3 ఇండైరెక్ట్ గా అడుగుతాడు క్వశ్చన్. 3 ఇండైరెక్ట్ మీద 3 ప్రాబ్లమ్స్ తీసుకొని చెప్తాను. రేపు క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దు. సరే అయితే అటెండెన్స్ తీసుకున్నారు. క్వశ్చన్ ఇలాగే ఉంచాను స్క్రీన్ మీద, త్వరగా నోట్ చేసుకోండి. సిఆర్లు అటెండెన్స్ తీసుకున్నారా? సార్. ఏ సెక్షన్? ఏ సెక్షన్ సిఆర్? ఏ సెక్షన్ ఎవరు లేరా? ఎవరు రాలేదు? ఏ సెక్షన్ తీసుకున్నాను సార్. హలో సార్ అటెండెన్స్ తీసుకున్నాను సార్. తీసుకున్నారా? తీసుకున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సెషన్ క్లోజ్